హాయ్ అండి. ఈరోజు పాలతో జీడిపప్పు ఉప్మా అయితే తయారు చేద్దాము. ఈ ఉప్మా ఎలా తయారు చేసాను ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఈ ఉప్మా మీరు ఎప్పుడు చేసుండ్రు, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే పోపులు వేసుకుందాము. ఆయిల్ పోసుకుని పల్లీలు, శనగపప్పు, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకున్నాము. చిటికెడు జీలకర్ర వేసుకుందామండి. ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నామండి. వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. చూడండి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకున్నాము. కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయకుండా ఉత్తినే ఇలా మరిగించుకుందాము. ఒక పొంగు వచ్చాక అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చూడండి ఒక పొంగు వచ్చింది కదా. ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పుడు చిక్కడి పాలు పోసుకోవాలండి. ఈ చిక్కడి పాలు పోసుకుంటే టేస్ట్ డబల్ అవుతుంది. అలాగే ఉప్మా కూడా తెల్లగా చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. అయితే సాల్ట్ వేసుకోకూడదండి, రవ్వ వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మరిగించుకుందాము. ఇది ఒక పొంగు రానిద్దాము. పొంగు వచ్చాక అప్పుడు రవ్వ వేసుకుందాం. చూడండి అసలైతే కాగిపోయింది కదా. ఇప్పుడు రవ్వ ఇప్పుడు రవ్వ పోసేసుకుందామండి. రవ్వ పోసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉండాలి. సిమ్లో ఉంటే ఏమవుతుందంటే మనం రవ్వ పోసుకునేటప్పుడు ఉండలు కట్టుకోకుండా బాగా మిక్స్ అవుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి వాటర్ ఎగిరిపోతుంది, ఉండల కింద కట్టేస్తుంది. అందుకని సిమ్లో పెట్టుకోవాలి. రవ్వ వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలండి, లేదంటే పాలు విరిగిపోతాయండి. గుర్తుపెట్టుకోండి. ఈ ఉప్మా అయితే చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు పాలు పోసి చేశారని ఎవరికి తెలియదు, అంత బాగుంటుంది. ఈ ఉప్మాని చాలామంది ట్రై చేసి ఉంటారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇలా మిక్స్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోండి. ఉండలు కడితే మనకి బాగోదు ఉప్మా. ఈ ఉప్మాలోకి చట్నీ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. చూసారు కదా, మీరు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది. మళ్ళీ పూలగా తెల్లగా కనిపిస్తుంది కదా ఉప్మా. మామూలుగా అయితే మనం వేసే ఇంగ్రీడియంట్స్కి కలర్ చేంజ్ అవుతుంది. పాలు పోయడం వల్ల ఈ ఉప్మా అయితే కలర్ చేంజ్ అవ్వకుండా వైట్ కలర్లో అలాగే ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా కమ్మగా అమోఘంగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయండి, చూడండి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అలాగే లైక్ కూడా చేయట్లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రవ్వ అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోండి. రవ్వ వేసాక సాల్ట్ వేస్తే మిక్స్ అవుతుందా లేదా అనుకోవద్దు, మిక్స్ అవుతుందండి. వేడి మీద సాల్ట్ కరిగిపోతుంది. సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. సాల్ట్ వేసుకున్నాక చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే సాల్ట్ అంతా పూర్తిగా ఉప్మాలో కలిసిపోతుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడడానికి. అలాగే ఉప్మా తినేలోపు టీ పొడి పెట్టేసుకుందామండి. టీ పొడి, 1 స్పూన్ పంచదార. చూడండి ఎంతో కమ్మనైన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చు. చూసారు కదా.
ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము. టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్తో ఉంది, చాలా బాగుంది. మీరు పాలు పోస్ట్ చేశారంటే ఎవరు నమ్మరో, అంత కమ్మగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఉప్మా మీరు కూడా ట్రై చేయండి. మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యూజ్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ.